ప్రైజ్ లార్డ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో వెలుచూపులతో కాక విశ్వాసం వల్లనే మనం నడుచుకునిచున్నామని పౌలు భక్తుడు కొరింథీయులలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము నడుచుకోవాల్సింది విశ్వాసంతో, బయట ఉన్న విషయాలను బట్టి కాదు. వెలుచూపులు అంటే నాట్ బై సైట్, ఇంగ్లీష్లో రాయబడి నాట్ బై సైట్, చూసే విషయాలను బట్టి కాదు మన ఆత్మీయ జీవితం. అందుకనే మనల్ని విశ్వాసులు అంటారు. విశ్వాసులు అంటే దాని అర్థం మనం విశ్వాసం వల్ల మాత్రమే నడుచుకుంటున్నామని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించిన విషయాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడని, ఆయన మన కొరకు కార్యాలు జరిగిస్తాడని మనం నమ్మవలను. అదే విశ్వాసము. విశ్వాసం అంటే చూసేది కాదు, మనము చూడకుండానే నమ్మేది. మన జీవితంలో దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు అది ఏదో జరుగుతుంది నేను చూశాను అనుకోవడం కాదు, అది జరిగించే దేవుడు నాలో ఉన్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన అద్భుతంలో చేయగలవాడని నమ్మాలి. అబ్రహాం జీవితంలో కూడా అంతే. తను దేవుడు పిలిచినప్పుడు ఎవరూ కూడా ఆయనకి రూట్ మ్యాప్ ఏమేమిలా, ప్రభు వచ్చారు, నువ్వు ఆ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఆయన నేరుగా ఆ దేశాన్ని విడిచిపెట్టి దేవుని మాట ప్రకారంగా విశ్వాసము ద్వారా నడిచి వెళ్ళిను. ఆయన విశ్వాసం ద్వారా నడిచి వెళ్ళినప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దాన భూమిలో తను స్వతంత్రించుకున్నాడు. అంతేకాదు తన తర్వాత తరాలు కూడా ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాయి. నేడు ఇశ్రాయేలు దేశం కనబడతా ఉందంటే ముందు విశ్వాసం కలిగిన అబ్రహాం మనము చూస్తూ ఉంటాం. కనుక విశ్వాసము కలిగి ఉన్నాడు కనుకనే ఆయనకు ఒక పేరు కూడా ఉంది, ఆయన విశ్వాసులకు తండ్రి. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చెప్పిన వాక్య భాగం ప్రకారంగా మనం నడుచుకునేది విశ్వాసాన్ని బట్టి కానీ పైన ఉన్న విషయాలను బట్టి కాదు. మనం బయట విషయాలను బట్టి మనం ముందుకు వెళ్ళాం. ఆత్మీయ జీవితం అంతా కూడా విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఎక్కువైతే ప్రభువుని నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటామో మన జీవితంలో అనేక అద్భుతాలు ఆయన నెరవేరుస్తాడు. అట్టి కృప మన అందరము పొందుకుందాము గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక.